వరంగల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించి బయటకు వచ్చారు. భద్రకాళి చెరువు విషయంలో చర్చలు లేవనెత్తినప్పటికీ మేయర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్తో సహా బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి బయట నిరసన తెలిపారు. ఇది వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని లక్షల రూపాయల స్కామ్ జరిగింది, మట్టి నమ్ముకోవడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు కూడా వర్షాకాలం దగ్గరికి వచ్చేసింది, వర్షాలు పడుతున్నాయి, ఇంతవరకు కూడా పూర్తి కాలేదు. ఆ భద్రకాళి చెరువు లోపల ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, కారణాలేంది, ఎందుకు ఇంతవరకు కాంట్రాక్టర్లకు ఇచ్చింది, ఎందుకు పూర్తి చేయలేకపోయారు? భద్రకాళి బండి మీద పూర్తి చర్చ పెడదామని మేము అడిగితే చర్చకు ఆస్కారమే లేదు. ఏ జెండాలో ఉన్న అంశమే, ఏ జెండాలో ఉన్న అంశాన్ని కూడా మళ్ళీ మాట్లాడలేదంటే దీన్ని ఎన్నుకున్న గూడు పుట్ట అనేది. అదే విధంగా లాస్ట్ సంవత్సరం జూన్ 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వరంగల్ మహానగరానికి అండర్ డ్రైనేజ్ కింద 5,000 కోట్ల రూపాయలు ప్రకటించిండు. అయ్యా 5,000 కోట్లు ప్రకటించగానే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మొత్తం పేపర్ ప్రకటన చేసి నగరం మారిపోయిందని ప్రచారం చేసుకున్నారు. కానీ